హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. సో N150 పైన చాలా వీడియోస్ అయితే ఇప్పటివరకు నేను చేశాను. అన్ని పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు ఇప్పటివరకు అర్థం కానిది ఏంటంటే, రెయినీ సీజన్ రాలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ ఇందులో ఈ బైక్ వలన రెయినీ సీజన్లో మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. అదేంటి అంటే, ముఖ్యంగా మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రెయినీ సీజన్లో మోస్ట్లీ బురద అనేది ఏ బైక్ అయినా వస్తుంది. కానీ దీనికి మాత్రం చాలా టూ మచ్గా అయితే మన పైకి అయితే తులుతుంది. అది ఎంతలా అంటే, ఇక్కడ నా కాళ్ళని అయితే చూడండి, ఇప్పుడు డ్రైవ్ చేసి వచ్చానో లేదో, అంటే కొంచెం డర్టీ బురదగా ఉన్న రోడ్ పైన అయితే డ్రైవ్ చేశాను. సో ఇక్కడ కనుక చూసుకుంటే నా కాళ్ళపైకి ఫ్రంట్ వీల్ నుంచి తుల్లి నా కాళ్ళంతా బురదగా అయితే అయిపోయింది. బ్యాక్ వీల్ నుంచి తుల్లి అయితే బేసికలీ ప్రతి బైక్కి ఉండేదే. బ్యాక్ వీల్ నుంచి అయితే కొంచెం మొత్తం బైక్ బ్యాక్ అంతా కూడా అయిపోతుంది. బట్ ఇక్కడ ఫ్రంట్ వీల్ నుంచి కూడా తుల్లిపోయి మన కాళ్ళను కూడా బురద అయితే చేసేస్తుంది. ఇంజిన్ అంతా కూడా బురద అయిపోయింది. మీరు వీడియోలో అయితే చూడొచ్చు. మొత్తం ఫ్రంట్ వీల్, ఇంజిన్, ఇంకా బ్యాక్ సైడ్ అయితే